దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమమని దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నాను. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు క్రమం తప్పకుండా అనుసరిస్తూ మీరు ఎంతగానో ఆత్మీయ అభివృద్ధి పొందుతున్నారని నమ్మి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 63వ కీర్తన 4 మరియు 5 వచనాలు చదువుదాం. 63వ కీర్తన 4 మరియు 5 వచనాలు. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఈ కీర్తన గురించి మనం ఆలోచించినట్లయితే 63వ కీర్తన ఆ పైన బిగినింగ్లో చిన్న అక్షరాలతో ఉన్న మాటను కూడా చదువుతున్నాను. దావీదు యోధా అరణ్యంలో నుండగా రచించిన కీర్తన. దావీదు యోధా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన. అబ్షాలోము తిరుగుబాటు చేయగా యోధా అరణ్యంలోనికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడుండి రాస్తున్నటువంటి కీర్తన. ఈ కీర్తన గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అక్కడ దావీదు. దయనీయమైన పరిస్థితిలో ఉంటూ కూడా దేవునిని ధ్యానిస్తున్న స్థితి కనిపిస్తూ ఉంది అక్కడ. ఎప్పుడైతే దేవునిని ధ్యానించాడో అప్పుడు తను ధైర్యాన్ని పొందుకున్నాడు. ఎప్పుడైతే దేవుని ధ్యానిస్తూ ఉన్నాడో తృప్తి పొందుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని ధ్యానిస్తూ ఉన్నాడో స్తుతి చేస్తూ ఉన్నాడు. అక్కడ వాస్తవానికి అక్కడ దేవునిని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో దేవుని గురించి ఆలోచించే సందర్భం కాదు. జరిగిన పరిస్థితిని బట్టి చాలా విచారించవలసినటువంటి సందర్భం. ఆ విచారించవలసినటువంటి సందర్భంలో చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మంచం మీద పడుకొని దేవునిని ధ్యానిస్తూ ఉన్నాడట. ఒకసారి ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఒంటరిగా రాత్రి జాముల్లో మంచం మీద పండుకున్నప్పుడు ఆ దినములో జరిగినటువంటి చేదు అనుభవాలు జ్ఞాపకం వస్తూ, లేకపోతే భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే పరిస్థితులు జ్ఞాపకం వస్తూ నిద్ర పట్టదు. ఒకలాంటి ఆందోళనకు గురవుతున్న పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దావీదు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప అనుభవ పాఠం ఇక్కడ ఉంది. అదేంటి అనంటే నేను మరలా ఆ వచనాన్ని చదువుతున్నాను. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాను ప్రభువా. నీ కార్యాలను, నీ గొప్పతనాన్ని, నీ ఔన్నత్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా. వాస్తవానికి అక్కడ యోధా అరణ్యంలో ఉన్నాడు దావీదు. యోధా అరణ్యంలో ఉండి రాస్తున్నటువంటి ఈ కీర్తన అంటూ ఉన్నాడు. రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నాను. నిన్ను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు కలిగిన తృప్తి ఏంటి అనంటే చెప్తున్నాడు. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. నీ సన్నిధిలో నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. వాస్తవానికి అది చాలా చాలా ఆందోళనకరమైన పరిస్థితి. వాస్తవానికి అది చాలా చాలా దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు దావీదు. కానీ దేవుని సన్నిధిలో దేవునిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు తృప్తి అని చెప్తున్నాడు. ఆ తృప్తి ఎక్కడి నుంచి వచ్చింది అనంటే దేవునిని ధ్యానించుట ద్వారా, దేవునిని జ్ఞాపకం చేసుకునేట ద్వారా. ఇంకా చెప్తూ ఉన్నాడు, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. అక్కడ ఆర్తనాదం ఒక రకంగా, దేవా నా కుమారుడే నా మీద తిరుగుబాటు చేశాడు. దేవా ఇదిగో ఇప్పుడు నేను అరణ్యంలో ఉన్నాను, యోధా అరణ్యంలో ఉన్నాను. ఈ పరిస్థితికి గల కారణం నా కుమారుడే. నా పరిస్థితిని ఎలాగూ నేను బయటికి రావాలి, లేకపోతే జరిగిన దానిని బట్టి విచారంతో నింపుకోలేదు. కానీ ఆ పరిస్థితుల్లో దావీదు దేవునిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు తృప్తి పొందుకున్నాను ప్రభువా. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరికింది ప్రభువా నీ సన్నిధి అన్నట్లుగా ధ్యానిస్తున్నాడు. తృప్తి పొందుకున్నాను. ఉత్సహించు పెదవులతో గానము చేయుచున్నాను అంటున్నాడు. ఆ మాటను నేను మరలా చదువుతున్నాను. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నాను. వాస్తవానికి అక్కడ విలపించవలసిన పరిస్థితి కానీ విలపించక స్తుతిస్తూ ఉన్నాడు దావీదు. కారణం
దయనీయమైన పరిస్థితుల్లో ధ్యానించుట ద్వారా ధైర్యాన్ని పొందుకున్నటువంటి దావీదు మనకు అక్కడ కనిపిస్తున్నాడు. దయనీయమైన పరిస్థితుల్లో దేవునిని ధ్యానించుట ద్వారా నా మంచం మీద పండుకొని నేను నిన్ను ధ్యానిస్తున్నాను, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు నీ సన్నిధి దొరికింది, నేను తృప్తి పొందుతున్నాను. దయనీయమైన పరిస్థితుల్లో దేవునిని ధ్యానించడం ద్వారా ధైర్యాన్ని పొందుకున్నటువంటి దావీదు అక్కడ దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇబ్బందికరమైన పరిస్థితి అది, నిస్సహాయమైన పరిస్థితి అది. ఆ పరిస్థితుల్లో స్తుతి రాగలదా? స్తుతి వస్తుందా? రానే రాదు. విలాపం రావాలి, విలపించాలి. వాస్తవానికి అక్కడ విలాప కీర్తన రాయాలి. అక్కడ ప్రభువా నాకెందుకు ఇలాంటి దుస్థితి, నాకెందుకు ఇలాంటి దుర్భరమైన పరిస్థితి అని. కానీ దావీదు అలాంటి కీర్తన రాలేదు. అక్కడ రాస్తూ ఉన్నాడు అంటున్నాడు ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. అద్భుతం. ఉన్నటువంటి పరిస్థితులకు అతీతంగా దేవునిని అర్థం చేసుకునేటువంటి దావీదు మనకు అక్కడ కనిపిస్తున్నాడు. యోధా అరణ్యంలో ఉండి రచించినటువంటి కీర్తన. మరొకసారి ఆ మాట నేను మరలా చదువుతున్నాను. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నాను. రేపటి గురించి ఏంటి ప్రభువా అని దిగులు విచారాలతో నిండి ఉన్నట్లయితే ఇదిగో దావీదు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. రేపటి దినం గురించి ఆలోచిస్తూ ఈ రాత్రే చాలా ఆందోళనకు గురవుతున్నట్లయితే ఇదిగో దావీదు మనకు ఒక పాఠం నేర్పిస్తూ అంటున్నాడు, నిన్ను ధ్యానిస్తున్నాను ప్రభువా, మంచం మీద పండుకుని ధ్యానిస్తున్నావు. ఒకవేళ ఈ రాత్రి సమయంలో ఇదిగో ఈ ఉదయం లేచిన తరువాత లేవకముందు రాత్రంతా ఏ విచారంతో నీవు ఉన్నావో, ఏ విచారాలను బట్టి నువ్వు దుఃఖించావో, ఏ విచారాలను బట్టి నువ్వు కృంగిపోయావో, ఆ పరిస్థితులన్నిటినీ జ్ఞాపం చేసుకుంటూ దేవా నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ధ్యానిస్తున్నాను, స్తుతి నా హృదయంలో నింపు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకార్యములు చేయ దేవుడు ఆయన. ఇదిగో దావీదు అంటున్నాడు, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందింది అంటున్నాడు. స్తుతి చేస్తున్నాను అంటున్నాడు. దయనీయమైన పరిస్థితుల్లో దావీదు దేవుని ధ్యానించినప్పుడు ధైర్యాన్ని పొందుకున్నాడు. అలాగే దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. యోధా అరణ్యములో ఉండి ఆ కీర్తన రచిస్తూ ఉన్నాడు. ఎలాంటి అరణ్య రోదన మన జీవితాల్లో ఉందో, ఎలాంటి దయనీయమైన పరిస్థితి మన జీవితాల్లో ఉందో, ఆ ప్రతి పరిస్థితుల్లో దేవుని ధ్యానించటం మనం నేర్చుకున్నప్పుడు పరిస్థితులకు అతీతంగా దేవుడు మనల్ని ధైర్యపరిచే దేవుడు. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా మన హృదయం తృప్తిపరచబడుతుంది. ఎప్పుడనంటే పరిస్థితులకు అతీతంగా దేవుని హత్తుకున్నప్పుడు. దావీదు అదే చేశాడు. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి విలపించవలసినటువంటి పరిస్థితుల్లో దేవుని స్తుతించగలిగే ధన్యత ఎక్కడి నుండి వచ్చిందనంటే దావీదుకు దేవునితో ఉన్నట్లు సంబంధం నుండి వచ్చింది. కనుక మన సంబంధం దేవునితో ఎలా ఉంది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, ప్రశ్నించుకుందాం. దేవా నీ సన్నిధిలో నేను నిత్యము నిన్ను ధ్యానించేవాడగా నన్ను నిలుపు ప్రభువా అని ప్రార్థించేద్దాం. ఎలాంటి విలాపమైనప్పటికీ స్తుతి నిండిన హృదయంతో దేవుని వైపు చూద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, దయగలిగిన దేవా, నీవు చాలిన దేవుడో ప్రభువా, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడో ప్రభువా. దావీదు అంటున్నాడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపరచబడుతున్నది, తృప్తి నొందుతున్నది అంటున్నాడు ప్రభువా. స్తుతిని నిన్న హృదయం దావీదు కలిగి ఉన్నాడు ప్రభువా. చాలా విలపించవలసిన పరిస్థితుల్లో స్తుతిస్తున్న స్థితిని దావీదుని మేము జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభువా. మా జీవితాల్లో కూడా మిమ్మలను హత్తుకొని మీ మీద ఆధారపడి మిమ్మల్ని స్తుతించగలిగే అనుభవాలు రాత్రి జామున యందు మా మంచాల మీద మేము ఉన్నప్పుడు మిమ్మల్ని ధ్యానించే అనుభవాలు మాకు నేర్పించమని ప్రాధేయపడుతూ మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడైండును గాక. ఆమేన్.